తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. బాగున్నారండి? బాగున్నామా, చెప్పాలి. నవంబర్ మాసం వచ్చేస్తోంది. మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవడం అనేది మాకు విదితమే. మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మన కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి గురు మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు. 11/11/2025 నుంచి గురువు మళ్ళీ పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ఉన్నాడు. అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలలాళ్ళు ఉంటారండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ నవంబర్ 30 దాకే మనకి కుజుడు తులారాశిలో ఉంటారండి. వృశ్చిక రాశిలో. వృశ్చిక కుజుడేమో వృశ్చిక రాశిలో స్వస్థానం, శుక్రుడేమో మనకి తులారాశిలో స్వస్థానం. ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలలాళ్ళు ఉంటారు. ఇంకోటి నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి. నవంబర్ 30 తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి 15 దాకా ముహూర్తాలు కూడా లేవు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాసులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం. ఎందుకంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతా అయినా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వివాహం మిస్ అయింది అనుకోండి 1-2 years మళ్ళీ టైం పట్టేస్తాం. కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలు కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనదే అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ 30 లోపల కూడా పెళ్లి కూడా అయిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి కొన్ని రాసులు. కాబట్టి మోఢం ఉంది కాబట్టి మనం నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం మటుకు ఖచ్చితంగా చేయాలని చెప్పి నా మనవి. రైట్ అండి. అంటే ఈ మౌఢ్యంలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న, కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళకూడదా అండి అని అడుగుతారు. మీ మీ అలా మౌఢ్యంలో మాట్లాడుకోవడం అవన్నీ ప్రాబ్లం లేదు, మాట్లాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం ముహూర్తం అనేది ఇంపార్టెంట్, ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్, పెళ్లి అనేది ఇంపార్టెంట్. అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు. కానీ ఫైనల్గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి. కాబట్టి మాట్లాడడంలో నష్టం లేదు, చూపుల దాకా కూడా నష్టం లేదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు, అందరు నెట్లోనే చూసేస్తున్నారు, మామూలుగా ఏదంటే వీడియో కాల్లోనే చూసేస్తున్నారు. కాబట్టి అంత ఇదేం లేదు. కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయంలో మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి 15 తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేనుకోండి మీకు హాల్ దొరకదు, ఆ కెమెరామెన్ దొరకడు, వంట అతను దొరకడు, ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు. కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా ఉంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న రాశులు మటు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ 30 లోపల కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎవరికి ఆ వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది, అలాగే ఆర్థిక పరంగా ఏ రాశుల వాళ్ళకి బాగుంది, అలాగే ఏ రాశుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది నవంబర్ మాసం చూద్దాం. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి నవంబర్ మాసం అంతా కూడా? ప్రస్తుతం కర్కాటక రాశి వారికి మనకి మెయిన్గా గురుబలం తక్కువగా ఉంది. ఎందుకంటే వ్యయస్థానం ఉన్నాడు. వ్యయస్థానం ఇందాక కూడా చెప్పుకున్నాం. మేషరాశి వారికి వ్యయస్థానంలో శని ఉన్నట్టు ఇక్కడ కర్కాటక రాశి వారి వ్యయస్థానంలో మటు గురువు ఉన్నాడు. సో గురువు శుభాలకి అధిపతి ప్లస్ దేవతలందరికీ అధిపతి గురువు. కాబట్టి గురువు మంచి చేస్తాడు కాబట్టి సో ఖర్చులు కూడా మంచి ఖర్చులే ఉంటాయి. సో ఎవరో వివాహం అవుతుంది, చుట్టాల అమ్మాయిది లేదంటే స్నేహితుల అమ్మాయిది, సో ఎవరో బాగా ప్రాబ్లంలో ఉన్నారు, మేజర్ ప్రాబ్లంలో, సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో డబ్బులు అయితే వేస్ట్ అవ్వవు, ఇలా మంచి ఖర్చులకే అవుతాయని అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అష్టమ స్థానంలో రాహు ఉండడం మటు కొంచెం మీ ప్రాబ్లమేటిక్గా అనుకోవాలి. ఎందుకంటే ఇది మేలో స్టార్ట్ అయ్యాడు, నెక్స్ట్ ఇయర్ నవంబర్ దాకా ఉంటాడు, సంవత్సరన్నర కాలం. సో అష్టమ స్థానం ఏంటంటే యాక్చువల్గా యాక్సిడెంట్ స్థానం. సో అలాగే మెయిన్గా ఏంటంటే ఆయుష్ స్థానం, అలాగే డిలేస్, ఇవన్నీ కూడా అష్టమ స్థానం అన్నమాట. సో అందుచేత కొన్ని ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. అలాగే ద్వితీయ స్థానం అనేది వాక్స్థానం, కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం. ఛాయాగ్రహం అయినా కూడా సింహరాశి అధిపతి సూర్యుడు కేతుకి అస్సలు పడదు కాబట్టి, అలాగే రాహు కుంభంలో ఉన్నాడు, రాహుకి శనికి అస్సలు పడదు కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంటుంది అన్నమాట ఈ కొన్ని పడని రాశులకి. సో ద్వితీయ స్థానంలో కేతు అనుకోకుండా సాధారణంగా
కర్కాటక రాశి అధిపతి చంద్రుడే. అందరికీ అన్ని గ్రహాలకి శత్రువులు ఉంటాయి కానీ చంద్రగ్రహానికి కూడా శత్రువు లేరు. సో దేవుడి వల్ల అందుకని చంద్రుడు మెయిన్గా రాముల వారు పుట్టారు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో. కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్ అనుకోండి ఏదైనా. సో ఆయన సాఫ్ట్నెస్ ఇవన్నీ 100% వస్తాయి. వీళ్ళు ఎవరిని అజాత శత్రువులుగా ఉంటారు సాధారణంగా కర్కాటక రాశి వారు. ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎవరి జోలికి వెళ్ళరు. సో వాళ్ళని ఎవరినైనా ఏమైనా అన్నా కూడా వాళ్ళే బాధపడి వాళ్ళని కూడా అవతల వాళ్ళని ఏమనుకున్నా పోతే పోనీ వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారనే టైప్ అనమాట. సో కానీ ద్వితీయ స్థానంలో కేతు ఉండడం చేత వాడు అనిపిస్తాడనమాట ఆ గ్రహం. ఏదైతే అనకూడదో అది అనడం, ఏదైతే కామెంట్ చేయకూడదు అది చేయడం. అలా ఏమవుతుంది, ఇదివరకు ఇలా ఉండేవాడు ఇప్పుడు ఇలా మారిపోయాడు, అలా ఏవో అనుకుంటూ ఉంటారు అన్నమాట. సో అలా మార్పు చెందేందుకు అవకాశం. కాబట్టి కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం కొన్ని రోజుల పాటు. ఇంకోటి అదృష్టం అంటే మెయిన్ ఏంటంటే అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కర్కాటక రాశి ఆరు కర్కాటక లగ్నం ప్రస్తుతం కుజుడు అయ్యి పంచమ దశమాధిపతి అయిన కుజుడు స్వస్థానంలో వృశ్చికంలో ఉన్నాడు. సో అదృష్టం పరిపూర్ణంగా ఉంది. సో ప్రస్తుతం హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ పరిపూర్ణంగా ఉన్న అదృష్టం దానికి తోడైంది కాబట్టి గురుబలం తక్కువగా ఉన్నా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 3 లేకపోతే కష్టం. హార్డ్ వర్క్ లేక, గురుబలం లేక, అదృష్టం లేక. ప్రస్తుతం అదృష్టం ఉంది, హార్డ్ వర్క్ ఉంది. కాబట్టి దైవబలం తక్కువగా ఉన్నా కూడా మీరు బాగా కష్టపడండి, లేజినెస్ కొంచెం తగ్గించండి, స్మార్ట్ వర్క్ చేయండి, తప్పకుండా మీరు అన్ని విధాలా రాణిస్తారు. రైట్. యాక్సిడెంట్స్ అనే మాట ఇందాక మీరు అనటం జరిగింది. మరి అష్టమంలో రాహు ఉండడం రీత్యా మరి అదేమైనా సాధారణంగా ఏంటంటే కుజుడు మలాన యాక్సిడెంట్స్, రాహు మలాన యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. సో కుజరాహుల కలయికతోటి యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్ అవుతుంది. సో ఖచ్చితంగా కుజరాహుల కలయిక ఉందనుకోండి జాతకంలో, అది 100% యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్ అండి. సో ఖచ్చితంగా అతని పేరు మీద 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏది ఉండకూడదు, లైఫ్లో ఉండకూడదు. అలాగే అతను డ్రైవింగ్ కూడా తక్కువగా చేస్తే మంచిది. అతని పేరు మీద ఉంటే ఖచ్చితంగా అతను నడపపోయినా ఆ వెహికల్ ఎవరైనా తీసుకెళ్ళినా దానికి యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్ కాబట్టి. సో ప్రస్తుతం కుజుడు రాహు కలిసి అయితే లేరు, కానీ కుజుడు యొక్క దృష్టి రాహు మీద ఉంది, 4th ఆస్పెక్ట్. కానీ ఇక్కడ మెయిన్గా కర్కాటక రాశి వారు అష్టమ స్థానంలో రాహు ఉండడం చేత యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఉన్నమాట. రాహు యాక్సిడెంట్ ప్రోను, 8th హౌస్ అనేది వీటిలన్నీ సంబంధించింది కాబట్టి కొంచెం వెహికల్ జాగ్రత్తగా నడిపించండి, సరిపోతుంది. రైట్. ఆరోగ్యం ఎలా ఉంటుందని అనుకోవచ్చు? ఆరోగ్య విషయం వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమంగా ఉంది అనుకోవచ్చు. అయినా ఆరోగ్యకారకుడు మెయిన్గా కుజుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. రవి నీచలో ఉన్నాడు, రవి కూడా ఆరోగ్యకారకుడు. అలాంటి రవి కూడా మనకి 15 నవంబర్ నుంచి మారిపోతాడు, వృశ్చికంలో వచ్చేస్తాడు కాబట్టి పర్లేదు. సో 15 నవంబర్ దాకా చిన్న చిన్న అనారోగ్యాలు జరిగేందుకు అవకాశం ఉంది. రైట్. మరి ఓవరాల్ గా చాలా ప్రశాంతవంతంగా ఈ నవంబర్ మాసం వెళ్ళాలి అని అనుకుంటే కర్కాటక రాశి వాళ్ళు ఏ పరిహారాలని పాటించాలి? మెయిన్గా అష్టమ స్థానంలో రాహునందుకు అంటే మొత్తం ఇంకా సంవత్సరం కాలం పాటు ఇలాగే ఉంటాడు కాబట్టి రాహు అక్కడ ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎక్కడైనా ఉంటే కనుక ప్రతి మంగళవారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉందండి సికింద్రాబాద్లో, పద్మారావు నగర్లో. ఆన్లైన్లో కూడా మీరు కట్టచ్చు. హోమం అంటే అభిషేకం ఇంక్లూడెడ్ అనమాట. అది చేస్తే ఎలాంటి దోషమైనా కూడా తొలగిపోతాయి. జస్ట్ మన పేరు, నక్షత్ర, గోత్రనామం ఇస్తే చాలు. ఒకసారి చేస్తే 2000 ఛార్జ్ చేసండి. ఒక్కసారి అది కడితే కనుక ఆన్లైన్లో మీరు పర్సనల్ కూడా అటెండ్ అవ్వచ్చు. కృతికా నక్షత్రం రోజు చేస్తారా? అక్కడ ప్రతి మంగళవారం చేస్తారు. సో హోమం అనే దాన్ని కడితే చాలు, అభిషేకం అనేది ఇంక్లూడింగ్ అనమాట. దాంతో 2000 కడితే చాలు. మన పేరు, నక్షత్ర, గోత్రనామాలు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే చాలు, లేదా పర్సనల్గా కూడా వెళ్ళొచ్చు. ప్లస్ ఆ ట్యూస్డే రోజు 7:30 to 10:30 జరుగుతుంది. మనం పర్సనల్గా వెళ్తే కూడా అవన్నీ కూడా అటెండ్ అవ్వచ్చు, తీర్థ ప్రసాదాలు మనం తీసుకోవచ్చు. సో ఈ పరిహారం మటు ఖచ్చితంగా చేయించాలి. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ మాసం అంతా కర్కాటక రాశి వారికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్కారం.